డియర్ పేరెంట్స్, టీఎస్ ఎంసెట్ లేదా టీఎస్ ఏపీ సెట్ రాసినటువంటి పేరెంట్స్ తమ పిల్లలకు వచ్చిన ర్యాంకుల విషయంలో చాలా ఆతృత ఉన్నారు. ఇప్పుడే మనకు కౌన్సిలింగ్ కూడా వాయిదా పడింది. న్యూ డేట్స్ అనౌన్స్ చేయబడ్డాయి. ప్రస్తుతం 15,000 to 26,000 వరకు ఉన్నటువంటి కాలేజీలలో మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందనే విషయాన్ని నేను తెలియజేయడానికి మీకు వీడియో చేస్తున్నాను. ముందుగా తొలిసారిగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పటిదాకా చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీకు తెలిసిన మిత్రులకు ఉపయుక్తంగా ఉందనుకుంటే వాళ్ళకి నా వీడియోలని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేస్తే మాకు కొంత సంతోషదాయకం. మేము మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. 15,000 ర్యాంకు నుండి 26,000 ర్యాంకు మధ్య ఉన్న స్టూడెంట్స్ ఏ కాలేజీలు వస్తాయి? వీరికి చూసినట్టయితే 25 కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ 25 కాలేజీలో ఉన్నటువంటి సిఎస్ఈ, సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఐ, ఏఐ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐడి, సిఎస్తో పాటు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈసీ. సరే, మన వాళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్ విభాగానికి చూస్తున్నారు కనుక ఈ 25 కాలేజీల్లో 47 ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళకి చూసినట్టయితే 15,115 శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓపెన్ కేటగిరీ ఉంది. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 15,124, ఓపెన్ 15,720. ఇది ఒకసారి మనం క్లియర్గా చూసినట్టయితే ఓసీ గర్ల్ 15,720, బీసీఏ 40,251, గర్ల్ 42,662, బీసీబీ బాయ్ 27,325, బీసీడీ గర్ల్, బీసీ గర్ల్కి సంబంధించి 28,764, బీసీసీ బాయ్ 44,418, బీసీసీ గర్ల్ 79,404, బీసీడీ బాయ్ 25,154, బీసీడీ గర్ల్ 25,154, బీసీఈ 43,750, BCE girl 53,582, SC boy 70,163, SC girl 7,163 సేమ్, SC boy ST boy కి సంబంధించి 69,826, గర్ల్ 94,816. ఇలా చూసినట్టయితే ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. ఇక శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే 15,165కి ఓసీ బాయ్కి వస్తుంది. ఏఐఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ సైన్సెస్లో సిఎస్ఎం 15,403కి వస్తుంది. మీరు చూసుకుంటూ వెళ్ళినట్టయితే 16,492 ఈడబ్ల్యూఎస్ గర్ల్కి వస్తుంది. ఇక సిఎంఆర్కేలో సిఎస్సి 15,644కి. కొంచెం కిందికి వచ్చి చూసినట్టయితే మనకి ఇందులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సిఎస్డి 16,648కి, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ కేఎంఈసికి 16,654 ఓపెన్ బాయ్. కేఎంఈసి చెప్పుకున్నాం మనం. ఎన్జిఐటి ఇది కూడా కేఎంఈసి వాళ్ళ గ్రూప్ ఆఫ్ కాలేజీ 16,700కి బాయ్ ఆర్ గర్ల్. అండ్ సిఎంఆర్కే చూసినట్టయితే 16,814 సిఎస్ఎం వచ్చింది. ఎంఈసికి చూసినట్టయితే ఎంఈసిఎస్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్లో సిఎస్సి 17,328. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ ఫార్మర్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో 17,515. మళ్ళీ ఏఆర్ఈలో ఇన్ఫో సైన్స్ 18,228. సిఎంఆర్కేలో సిఎస్సి 18,245. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ సైన్స్లో సిఎస్సి
18,659. JNTU సుల్తాన్పూర్ CSM 19,011. అదేవిధంగా కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ KMEC CSM 19,230. KITS కాకతీయ కిడ్స్ ఇది కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వరంగల్ 19,420. SR యూనివర్సిటీ హసన్పర్తిలో ఉంటుంది ఇది SRHP పేరుతోని 19,441. ఇందులో CSE. VJITలో CSM 21,749. అదేగా MLIDలో 20,317 CSE వస్తుంది. VJITలో చూసినట్టయితే 20,000 CSE 20,674. KIT స్కిడ్స్లో మళ్ళీ కూడి చూసినట్టు CSD 20,852. అదేవిధంగా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ అటానమస్లో 21,027. MRECలో చూసినట్టు 21,030. ఇక మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ దీంట్లో CSD 22,721. KMEC కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ 21,601 CS అది. VJIT ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 21,926. కిడ్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 21,947. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అటానమస్లో 20,057 CSE. JNT ఇన్స్టిట్యూట్ ఆఫ్ జగిత్యాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 22,069. VJIT విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ మొహినాబాద్ 22,312. కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీస్ 22,322కి CSD రావడం జరిగింది. MRECలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్లో CSM 22,487. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో CSM 22,696. KU వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో 23,322 CSE వచ్చింది. JNTH ఇది సిరిసిల్ల రాజన్న జిల్లా సిరిసిల్లో ఉంది 23,366కి CSE వచ్చింది. అదేవిధంగా JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతనిలో CSEకి 23,498. CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ అటానమస్ కొండకోయలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20,631. ఇకపోతే CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో CSE కాస్త 24,068. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇబ్రహీంపట్నం దీంట్లో CSM 24,330. విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొహినాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 24,664. ఇకపోయినట్టయితే మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 25,070. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్లో CSD 25,279. MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ 25,370. అదేవిధంగా కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో CSE KMCEలో 25,466. విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో CSE 25,830. MLIDలో CSI 25,878. OC గర్ల్ 26,992. MLIDలో ఇలా చూసుకుంటూ పోతే BCA బాయ్ 72,000 లాస్ట్ కనుక వెళ్ళినట్టయితే BCEకి సంబంధించి చూస్తే 77,332. EWS చూసినట్టయితే 25,878. గర్ల్ చూసినట్టయితే 20,922. ఇక్కడ మనం చూసినట్టయితే OC BC ర్యాంకులు EWS BCA ఇవన్నీ చూసినట్టయితే మీకు వచ్చినటువంటి 25,000 ర్యాంకు లోపు ఖచ్చితంగా OC మరియు BC వాళ్ళందరికీ కూడా ఈ చెప్పబడినటువంటి 25 కాలేజీల్లో 45 బ్రాంచీలలో వస్తాయి. లేదు మాకు CSE వద్దు, మాకు EEE కానీ
ఈసీఈ కానీ ఎంఈసీ కానీ అంటే మెకానికల్ కానీ సివిల్ కానీ ఒక పేరున్న కాలేజీలో కావాలి అనుకుంటే మీకు 15,791కి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వస్తుందండి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీరింగ్ 15,968కి వస్తుందండి. జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కి దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ 16,772. ఇలాంటి ప్రఖ్యాత కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా గొప్పగానే ఉంటుంది. తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. అదే వివిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్లో ట్రిపుల్ 16,848. అదేవిధంగా మనం చూసినట్టయితే జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్, తర్వాత వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ కాస్త మనకు 17,340. ఎంవీఆర్ఎస్లో ట్రిపుల్ కాస్త మనం చూస్తే ఈసీఈ కనుక చూసినట్టే 17,465కి వస్తుంది. జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ కూకట్పల్లి 5 years సంబంధించినటువంటి ట్రిపుల్ ఈలో 17,849. బేవి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈసీఈ 18,371కి రావడం జరిగింది. అదేవిధంగా జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ సుల్తాన్పూర్లో 19,716కి ఈసీఈ రావడం జరిగింది. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో కాస్త 19,945కి రావడం జరిగింది. తర్వాత గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో 20,435కు ట్రిపుల్ ఈ రావడం జరిగింది. ఈ విధంగా చూసినట్టే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ 21,411కు రావడం జరిగింది. మనకు ఇన్స్టిట్యూటే ముఖ్యం అనుకున్నప్పుడు సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ట్రిపుల్ 23,202కు రావడం జరిగింది. ఇకపోతే జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జేఎన్టీయూ కరీంనగర్ జగిత్యాల్లో 23,386కి ఈసీఈ కూడా రావడం జరిగింది. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ 23,486కు రావడం జరిగింది. ఇకపోతే శ్రీధర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈసీఈ 23,942 రావడం జరిగింది. ఈ విధంగా మనకు సంస్థే ముఖ్యం అనుకున్నప్పుడు శ్రీధర్ ఇన్స్టిట్యూట్లో ట్రిపుల్ కాస్త 25,453. అనురాగ్ యూనివర్సిటీ అటానమస్ సంబంధించిన దాంట్లో 25,607. కేయూ ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్లో 25,795 రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. ఈ విధంగా మాకు కోర్సు ముఖ్యం కాదు, కాలేజీ ముఖ్యం అనుకున్న వాళ్ళు కూడా ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ తీసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ను నేను చేసేటువంటి ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా శుభవార్త, మంచి కాలేజీలో మీకు రావాలని కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ తెలియజేయనది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వివరాలతో మరిన్ని మంచి వీడియోలు చేస్తానని మీకు అందిస్తున్నాను. దీని తర్వాత 26,000 నుండి 50,000 వరకు ఉండేటువంటి ర్యాంకులకు సంబంధించి చేస్తాను. తప్పకుండా నా ఛానల్ చూడండి. ఇవే కాకుండా మంచి కోర్సులు అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.